అని చదవండి. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువు నా ప్రాణమును ఆదరించువాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దావీదు జీవితంలో ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఈ ఉదయకాలం మన జీవితాల్లో దేవుడి యొక్క సహాయం ఎలాంటిదో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ ఉదయకాలం మరికొన్ని విషయాల్ని, దేవుని సహాయము ఏ వ్యక్తి కోరుకుంటాడు, మనుషు సహాయాన్ని ఏ వ్యక్తి కోరుకుంటాడో ఈ ఉదయకాలం కొన్ని విషయాలు ధ్యానం చేసినప్పుడు, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు వారు దేవుని సహాయాన్ని కోరుకున్నారు. హల్లెలూయా. వాస్తవంగా మనుషులు అనుకుంటారు, ఏమండి మాకు ఎవరు లేరండి మాకు సహాయం చేసేవాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచిన. దేవుని స్తోత్రం. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే యేసు ప్రభువారు కోనేరు, యెరూషలేములో బెతెస్దా అనే కోనేరు కలదు. అచ్చట 5 మంటపములు, అచ్చట 5 మంటపములు కలవు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి అయితే ముందు దిగుతాడో వాడు స్వస్థత పడేవాడు. అయితే యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి అంట ఆ స్థితిలో ఉండటం చూశాడంట. ఏ స్థితిలో? అతడు పడి ఉన్నటువంటి స్థితిలో. అప్పటికి అతడు బహుకాలం నుండి ఉన్నాడంట అక్కడ. అప్పుడు ప్రభు అడిగాడు, ఏంటయ్యా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండవంటే నాకెవరు లేరయ్యా అన్నాడు. నాకెవరు? నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరా? బంధువులు లేరా ఆయనకి? అతని స్నేహితులు లేరా? వారి రక్త సంబంధికులు లేరా? అంటే ఆ వ్యక్తి చెప్పే మాట అంటే, నన్ను కోనేరులోకి దించడానికి నాకెవరు, నేను ఒక్కనే మిగిలిపోయాను, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఈరోజు నీ జీవితంలో నేను ఒక్కొక్కసారి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఏదో చూస్తూ ఉంటారు. మనుషుల యొక్క ఆశ అంటే ఎవరైనా చూస్తే ఎవరు సహాయం చేస్తారు? నువ్వు మనుషులకు చూస్తే వారు నీకు సహాయం చేస్తారా? మనుషుల మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే వారు నీకు సహాయం చేస్తారా? వారు సహాయం చేయరు. మనుషులు ఎప్పుడు కూడా సహాయం చేసే వ్యక్తి కాదు. సహాయం చేసేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఒకవేళ ఒక వ్యక్తి సహాయం చేశాడంటే నీకు ఆ వ్యక్తిలోకి దేవుడు వస్తేనే, దేవుని మనసు వస్తేనే ఆ వ్యక్తి సహాయం చేస్తాడు. దేవుని మనసు రాకపోతే ఆ వ్యక్తి సహాయం చేయలేడండి. నాకెవరు లేదని చెబుతున్నాడు. ఒకవేళ తన జీవితంలో ఎంతో మంది మీద నమ్మకం పెట్టుకున్నాడు. మీ అందరికి తెలుసు, వాస్తవ మనసులో ఉన్న నైజం ఏంటంటే ఎవరో ఒకరి మీద సహాయపడుతుంటారు. ఒక రోజున యేసోబు చెరసాలలో వేయబడ్డాడు, ఏ పాపం చేయనప్పటికీ కూడా. అయితే ఒక రోజున ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు, కళ్ళబాబాలు చెబుతుండేవాడు. అయితే కళ్ళబాబు చెబుతా ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నాకు ఈ కళ వచ్చిందని చెప్పాడు. మరొక వ్యక్తి వచ్చాడు, నాకు ఈ కళ వచ్చిందని చెప్పాడు. ఆ కళ్ళబాబాలు చెబుతా ఉన్నాడు. చెబుతా ఉంటే అదిగో నీకు మరలా ఫరో దగ్గర ఉద్యోగం వస్తుంది, మరలా నువ్వు ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతావు అన్నాడు. మరలా ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుందంట? ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మరలా నువ్వు వెళ్ళి ఫరో దగ్గర ఉద్యోగంలో జాయిన్ అవుతావు, అది నీకు జరిగింది అని చెప్పినప్పుడు, అయితే యేసోబు చెప్పిన మాట ఏం తెలుసా? నీవు మరలా నీ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత, మరలా నీకు క్షేమకరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత, ఇప్పుడు చెరసాల్లో నాకులాగే ఉన్నావు, నా వంటి వాడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, మళ్ళా రాజుగారికి గిన్నె అందిస్తున్న తర్వాత, మళ్ళా నీ పరిస్థితులన్నీ బాగుపడిన తర్వాత నీవు క్షేమంగా ఉంటావు. 40వ కీర్తన 40వ అధ్యాయం, ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నీవు క్షేమంగా ఉన్నప్పుడు, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను
జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ యేసు అంటాడు, నువ్వు వెళ్తావు, మళ్ళీ ఉద్యోగం వస్తుంది, నువ్వు బాగుంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు ఎలా ఉంటావుట? క్షేమంగా ఉంటావు. ఇప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు, నువ్వు నెమ్మదిగా ఉన్నప్పుడు, మరలా నీ ఉద్యోగానికి వచ్చినప్పుడు, నువ్వు ఆస్తి సంపాదించినప్పుడు, నువ్వు 100 మందికి సహాయం చేయగలిగే స్థితి నీకు వస్తుంది. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ వ్యక్తికి అలాగే వచ్చిన స్థితి, 100 మందికి సహాయం చేసే స్థితి వచ్చింది. అతను క్షేమంగానే ఉన్నాడు, అతను మరలా ఉద్యోగం పొందుకున్నాడు. కానీ యేసోబు సంగతి ఏం చేశాడు? మర్చిపోడండి. నువ్వు అనుకుంటావు, ఏమన్నా మా వాళ్ళకి చాలా ఉందండి. నీకు వాళ్ళు చాలా ఉండి నీ చేస్తారా? నువ్వు ఆకలితో ఉన్నా నేను పట్టించుకోరు, నువ్వు అల్లాడిపోతున్నాని పట్టించుకోరు, నీకు ఎంతమంది ఉన్నా నీ గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరైనా సరే మర్చిపోయేవాళ్ళే. చెరసాల్లో ఉన్నప్పుడు యేసోబు దగ్గరికి వచ్చాడు. కానీ యేసోబు నీకు క్షేమం కలిగింది, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేశాడా? మనుషులు చేయరండి. నువ్వు అనుకుంటావు మనుషుల మీద ఆధారపడుతుంటావు. ఏ మనుషుడు కూడా సహాయం చేసేవాడు కాదు. ఈ వ్యక్తి అంటాడు, అయ్యో నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాను, నాకు ఎవరు లేరా, నాకు అందరూ ఉన్నారు. మరి అందరూ ఉంటే అయిపోయావండి? అందరూ ఉన్నారు, కానీ వారు సహాయం చేసే మనసు ఒక్కరికి లేదు. స్తోత్రం. అందుకని భక్తుడు దావీదు అంటాడు, ఇదిగో దేవుడే నాకు సహాయం చేసేవాడు, దేవుడే నీ స్థితిని మార్చేవాడు, దేవుడే నీ పరిస్థితిని మార్చేవాడు, దేవుడు మాత్రమే నీకు సహాయము చేయగలిగిన వాడు, ఆయన వైపే చూడాలి. ఇప్పుడు దావీదు అక్కడ ఆ మాట ఇదిగో అని చెప్పి అంత ధైర్యంగా చెప్పగలిగారంటే ఎవరు నమ్ముకున్నాడు దావీదు అంటే? దేవుడే. 38 సంవత్సరాల నుంచి ఉన్న ఎవరికి జాలి లేదా వ్యక్తి మీద? 38 సంవత్సరాలు అక్కడ పడి ఉంటే అసలు వాడు ఏమైపోయాడు? వాడు తింటున్నాడా తింటలేదా, వాడు బ్రతికి ఎలాగుంది, వాడి పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఎవరైనా సరే ఆ వ్యక్తి గురించి ఆలోచించారంటే ఎవరు ఆలోచించలేదు. మన గురించి కూడా ఎవరు ఆలోచించరు, నీ గురించి కూడా ఎవరు ఆలోచించరు. అందరూ ఉండొచ్చు, అందరూ ఉండాలని నువ్వు చెప్పుకోవచ్చు, కానీ నీ గురించి ఆలోచించేవారు ఏమంటే ఎదుటి వారికి క్షేమం లేదంటే ఎదుటి వారికి క్షేమం ఉంది, ఎదుటి వారు బాగానే ఉన్నారు, ఎదుటి వారు సంతోషంగా ఉన్నారు, ఎదుటి వారి పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి, నీ పరిస్థితి బాగోలేదు. కానీ పట్టించుకుంటారా? పట్టించుకోరు. యేసు ప్రభు వ్యక్తిని చూసి అంటున్నాడు, అంటే నాకెవరు లేరయ్యా. ఏ క్షేమంగా లేరా? క్షేమంగా ఉన్నారు కదా. ఆరోగ్యంగా లేదా? ఆరోగ్యంగా ఉన్నారు కదా. సమృద్ధి లేదా? సమృద్ధి ఉంది కదా. అయినా సరే ఎవరు పట్టించుకోవాలా. ఈ వ్యక్తి పట్టించుకున్నాడంటే పట్టించుకోవాలా. అతనంటే మర్చిపోయాడంటే. ఆకలి చూసాను ఒకసారి 40వ అధ్యాయం ఆదికాండంలో. అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయిను. సహాయం చేసే మనసు ఉందనుకోండి, మర్చిపోడు. సహాయం చేసే మనసు ఉన్నప్పుడు ఏ వ్యక్తి మర్చిపోడండి. వాక్యం సెలవిస్తుంది, మీరు దీన దశలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. నీ స్థితిని నాకు తెలుసు, నీ పరిస్థితి నాకు తెలుసు. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోవట్లేదు, నువ్వు తింటున్నావు, తింటలేదో, నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పకముందే, నువ్వు అడగకముందే నీ స్థితి అంతా నాకు తెలుసు. హల్లెలూయా. కారణం అంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన సహాయము చేసే. అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు, అలాంటి దేవుడు నమ్ముకోలేకపోతున్నావు, అలాంటి దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావు. నిన్ను మర్చిపోతారు మనుషులు, వారికి క్షేమం ఉండదు. సరే, నీ బంధువులు కావచ్చు, నువ్వు అనుకోవచ్చు నేను ఎంతో మందికి సహాయం చేశాను, ఎంతో మందిని ఆదరించాను, ఎంతో మందిని బలపరిచాను, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాను, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చాను. వారేమన్నా సహాయం చేస్తారేమని చూస్తావు. వారు సహాయం చేయటానికి వారు నిన్ను మర్చిపోయారు. మర్చిపోని వాడు, విడువని వాడు ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసు ప్రభు అండి. అందుకని అందరూ మనం మర్చిపోతారు, అందరూ మనం విడిచిపెడతారు. అంటే విడిచిపెడతారంటే వారికి ఏ మనసు లేదు, సహాయము చేసే మనసు లేదు. కాబట్టి ఉదయకాలం మన జీవితాలు. అందుకని దేవుడు ఇదిగో దేవుడే నాకు నీకు మనందరికి ఏం చేస్తాడంతైనా సహాయం చేసే దేవుడు. అంటే సహాయం చేసే దేవుడికి నీ గురించి తెలుస్తుంది, నీ గురించి తెలుసుకుంటాడు, నీ మీద శ్రద్ధ పెడతాడు, నీ బిడ్డల మీద శ్రద్ధ పెడతాడు, నీ మీద, నా మీద, మనందరి మీద శ్రద్ధ పెట్టి ఏం చేస్తాడంట? ఆయన సహాయము. ఇప్పుడు నీకు ఎవరు లేరా అన్నాడు. రెండోది, ఈ రోజు మనం తెలుసుకోవాలి, దేవుని సహాయం పొందుకోవటానికి ఆ వ్యక్తిలో ఉన్న ఆ క్వాలిటీ ఏంటో తెలుసా? యేసు ప్రభు వ్యక్తికి వచ్చాడు, వెంటనే నీ పరిపెత్తుకొని
వెంటనే నీ పరిపెత్తుకొని నడుమన్నాడు. గమనించాలి, ఇప్పుడు దేవుడి సహాయం అంటే ఆల్రెడీ నీ పక్కనే ఉంది. ఏ సహాయం? దేవుడి సహాయం ఆల్రెడీ నీ ప్రక్కనే ఉంది. మరి ఆ సహాయం పొందుకోవాలంటే ఏంటి? ఇప్పుడు ఒక 10,000 రూపాయలు కట్ట పక్కన అనుకోండి, తీసుకొని జైలు పెట్టుకుంటాం. అలాగే ఆ 10,000 కంటే కూడా ఎక్కువ సహాయం చేయగల దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆ ప్రక్కనే ఉన్న దేవుణ్ణి నువ్వు స్వీకరించాలంటే ఏం చేయాలి తెలుసా? అతడు వెంటనే లేచిని పరిపెత్తుకొని నడమని చెప్పినప్పుడు వాడు ఏం చేశాడు? వెంటనే ఇక్కడ గమనించాలి, మరొకసారి వచ్చింది చదవండి. వెంటనే ఏం చేశాడంట? ఎప్పుడు? వెంటనే. దేవుని స్తోత్రం. వెంటనే అంటే ప్రభు యొక్క చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఏం కనిపించి తెలుసండి? వినయం. ఏం కలిగింది? వినయం, విధేయత. ఆ వ్యక్తి ఆ 37 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడు కదా, ఆదరించేవారు లేక, సహాయం చేసేవారు లేక, తనని పట్టించుకునేవారు లేక, అతడు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితిలో ప్రభు యొక్క చూసినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు ఆయనలో వినయ భావం వచ్చింది. దేవుని స్తోత్రం. వినయం, విధేయత. అమ్మా, ఈరోజు మన జీవితాల్లో దేవుని సహాయం నీకు కావాలంటే, దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలంటే నీ దగ్గర ఆయన చూసేది తెలుసా? వినయం, విధేయత. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మందికి ఆ వినయం లేదు, ఆ విధేయత లేదు, ఆ తగ్గింపు లేదు, దేవుని దేవుడిగా భావించే మనసు లేదండి. ఈ మాట చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, అతడు మిగుల పక్షవాదంతో మంచం మీద బాధపడుతున్నాడు, నువ్వు వచ్చి ఆయన స్వస్థపరచమని అన్నాడు. అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? 8వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు. ఇక్కడ చూడండి, శతాధిపతి యేసు ప్రభు విషయంలో ఏమంటాడు తెలుసా? అయ్యా, నీవు నా ఇంటికి వస్తానంటున్నావు, నీవు నా ఇంటికి వస్తానంటున్నావు, అయితే నీవు నా ఇంటిలోకి అడుగు పెడతాకి నేను పాత్రుడు కాను, అంత యోగ్యుడను. అంటే ఏం కనపడుతుంది? శతాధిపతిలో ఒక వినయం కనపడుతుంది, ఒక విధేయత కనపడుతుంది. దేవుని సహాయం నువ్వు స్వీకరించాలంటే, దేవుని సహాయం నువ్వు పొందుకోవాలంటే అవస్థల దగ్గర ఉండి, అక్కలు ఎన్నో ఉండి, ఎన్నో సమస్యల్లో ఉండవు. అయితే దేవుని సహాయం నీకు కావాలంటే అహంకారమైన మనసు ఉండకూడదు, గర్వ హృదయం ఉండకూడదు, హెచ్చించిన మనసు ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు సాతానుడు దేవుని సహాయం పొందకుండా చేయడానికి గల కారణం తెలుసా? అహంకారం పనిచేస్తుంది, గర్వం పనిచేస్తుంది, హెచ్చింపు మనసు పనిచేస్తుంది, డాంబికమైన మనసు పనిచేస్తుంది, నేనే గొప్పవాడని అనే మనసు పనిచేస్తుంది. నేను తెలియగలవాడిని అనుకున్నవాడు ఎప్పుడు దేవుని సహాయం పొందలేడు. హల్లెలూయా. ఏం కనిపించకూడదండి? అహంకారం కనపడకూడదు. ఎవరండి ఆయన? ఒక శతాధిపతి, 100 మంది మీద అధికారండి ఆయన. అతని కింద 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ రోమా ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగస్తుడు అయిన అలాంటి వ్యక్తి దేవుని సహాయం పొందడానికి ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను, నా ఇల్లు యోగ్యమైనది కాదు. అబ్బా, ఎంత వండర్ఫుల్ మాట అండి. ఈరోజు మన జీవితాల్లో నీవు, నేను, మనమందరం కూడా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇదిగో దేవుడే నాకు ఏ మనసు కలిగి ఉండాలి, ఏ స్వభావం కలిగి ఉండాలి, ఏ స్థితి కలిగి ఉండాలి, ఎలాంటి తగ్గింపు కలిగి ఉండాలి. నిన్ను చూసినప్పుడు నీ టాలెంట్లు కనపడకూడదు, నిన్ను చూసినప్పుడు నీ హై పొజిషన్ కనపడకూడదు. మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా వస్తామంటే, ఇంటికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని వస్తాం. ఆ చెప్పులు ఎక్కడ వదిలిపెడతాం? మందిరము వెలుపట వదిలిపెట్టి వస్తాం. నీవు ఎలాంటి వ్యక్తివైనా, నీవు ఎలాంటి గొప్ప వ్యక్తివైనా, నీవు ఎలాంటి ఉద్యోగస్తుడివైనా, నీవెంత ధనవంతుడివైనా, ఎంత పేరుండా, ఎన్ని ప్రఖ్యాతులుండా, ఎన్ని టాలెంట్స్ ఉండా, అవన్నీ బయట వదిలిపెట్టి వస్తేనే దేవుని సహాయం నీకు దొరికింది. హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో అదే అహం, అదే అతిశయం మనలో ఉందనుకోండి, ఎప్పటికీ దేవుని సహాయం పొందలేము. దేవుని స్తోత్రం.
విడవలసిన వాటిని విడిచిపెట్టాలి, వదిలిపెట్టవలసిన వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే ప్రభువు సహాయం మనం పొందుకోలేము. ఈ రోజు అనేక మంది జీవితాల్లో దేవుని సహాయం పొందుకోలేక, దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి గల కారణం తెలుసా? మందిరంలోకి వచ్చినా సరే, పాట పాడినా సరే, ప్రసంగం చేసినా సరే, ఏం చేసినా సరే, నేనంటే ఏంటో తెలుసా, నేనంటే ఏంటో తెలుసా అంటే నీవంటే ఏంటో అనుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ దేవుని సహాయం పొందుకోలేవు. స్తోత్రం. కాబట్టి ఆ వ్యక్తి చెబుతున్నాడు, అయ్యా నీవు నా ఇంట్లో రావడానికి నేను పాత్రుడను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసులు స్వస్థపడతాడయ్యా. అబ్బా ఎంత వండర్ఫుల్ మాట. ఇక్కడ ఈ వ్యక్తికి ఏం కావాల్సి వచ్చింది? దేవుని సహాయం కావాల్సి వచ్చింది. ఏమంటే ఆయన 100 మంది మీద అధికారి కదా, ఏ డాక్టర్ పిలిపించాడా? అతని దగ్గర డబ్బు లేదా? అతనికి వైద్యులు తక్కువ? అందరు స్పెషలిస్టులు అని తెలుసు కదా. కానీ ఎవరి సహాయం కోసం వచ్చాడు ఆయన? అమ్మ మనం ఎవరి సహాయం కోసం వస్తున్నాం? ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఇదిగో దేవుని సహాయం నాకు కావాలంటే మనలో ఉండవలసింది తగ్గింపు, వినయము, విధేయత. స్తోత్రం. ఇవి లేకోకుండా ఎప్పటికీ కూడా మనం దేవుని సహాయాన్ని పొందలేము. కాబట్టి నేను చూసినప్పుడు కూడా నీలో ఏం కనిపించాలంటే తగ్గింపే కనిపించాలి. మనం తగ్గించుకోవాలి. మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకున్నామా? ప్రభు చేత తగ్గించబడతాం. మనకు మనమే తగ్గించుకున్నామా? దేవుడి చేత హెచ్చించబడతాం. మనము దేవుడి చేత హెచ్చించబడంటే మనం తగ్గించుకుందాం. పక్కన చూసి మనల్ని తగ్గించేదానికంటే అసలు మనమే తగ్గించుకుంటే. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి వెంటనే తను పరిపెత్తుకున్నాడు. చదువున్న మాట 8వ వచనం. వెంటనే స్వస్థత పొందాడు. వెంటనే దేవుని సహాయం పొందుకున్నాడు. అమ్మా మన జీవితంలో వెంటనే దేవుని సహాయం రావడానికి గల కారణం ఏంటి తెలిసి? వెంటనే దేవుని సహాయం రావాలంటే మనం తగ్గించుకోవాలి. మనం వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. మనం ఏ పార్టీ వారిని హెచ్చించుకోవడానికి, మనం అతిశయించడానికి మనలో ఏముంది? అపోస్తలుడు పౌలు అంటాడు, పాపులందరి కంటే ప్రధానమైన మనం ఏ రకంగా అతిశయిస్తాం, మనం ఏ రకంగా హెచ్చించుకుంటాం? మనలో హెచ్చించుకోవడానికి ఏముంది? మనలో పాపాలే కదా, మనలో దోషాలే కదా, మనలో అన్ని లోపాలే కదా. ఇంకా ఏంటి నువ్వు హెచ్చించుకునేది? దేవుని స్తోత్రం. అందుకని ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవటం అది మనకు దూరం అగును గాక. ఎప్పటికీ కూడా మనం తగ్గించుకుంటేనే దేవుని సహాయము నీకు దొరుకుతుంది. వెంటనే దేవుని సహాయం అతను దొరికింది. ఏం జరిగింది? అతను స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా మన జీవితాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా దేవుని సహాయం నీకు దొరకదంటే ఇంకా నీలో తగ్గింపు లేదేమో, ఇంకా నీలో హెచ్చింపు స్వభావం కనపడుతుందేమో, ఇంకా దేవుడిని చూసినప్పుడు ఆ సహాయం పొందడానికి ఆ క్వాలిటీ విధేయత కనిపించట్లేదేమో. విధేయత, ఎంత విధేయత తెలుసా? అబ్రాహాములో విశ్వాసం ఉంది, ఇస్సాకులో విధేయత ఉంది, యాకోబులో పట్టుదల ఉందంటే. దేవుని స్తోత్రాలు. ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నీలో ఉన్న విధేయత నీ ఎనుకున్న వారు చూసి నేర్చుకోవాలి. ఎంత విధేయతమ్మా! పెద్ద వయసే చిన్న పిల్లలాగా, పెద్ద వయసే చిన్న పిల్లలాగా ఎంత విధేయత! ఈరోజు మన జీవితాల్లో యేసు ప్రభు అంట విధేయత నేర్పుతున్నట్టు మనకి. ఆయన దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే మన యేసు ప్రభు దగ్గర ఎబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం అనుకుంటా 10వ వచనం కూడా ఒకసారి చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. తాను దేవుని కుమారుడయ్యుండి కూడా శ్రమల వలన వచ్చును. 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను యేసు ప్రభు వారు ఏం నేర్చుకున్నాడు? విధేయత. అందుకని ఆయన ఆకాశం అంత ఎత్తించబడ్డాడు. ఆయన చూస్తానికి చూడనల్లని వాడుగా కనపడుతున్నాడు. ఆయన వ్యసనక్రాంతులుగా కనపడుతున్నాడు. శిలువలో ఆయన వైపు చూసినప్పుడు, ఆయన శరీరం చూసినప్పుడు, ఆయన శరీరం మీద వస్త్రాలు కూడా లేకోకుండా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అందుకే దేవుడు ఆయన ఆకాశం అంత ఎత్తించాడు. హల్లెలూయా. మనల్ని మనం అంత తగ్గించుకుంటే దేవుడు ఆకాశం అంత ఎత్తిస్తాడు. కారణం తెలుసా? విధేయత.
అదే దేవుని సహాయం పొందడానికి క్వాలిటీ. కాబట్టి ఉదయకాలం మన జీవితాల్లో ఎంత విధేయత, మన జీవితాల్లో ఏం కావాలి? శతాధిపతులు ఏం కనపడుతుంది? విధేయత, తగ్గింపు, దీన మనస్సు, లోబడే స్వభావం. ఎంతకాలం లోబడాలని ప్రజలుగా జీవిస్తూ ఉంటాం, ఎంతకాలం ఎదురాడేవారుగా జీవిస్తుంటాం, దేవుడి సహాయం పొందకోకుండా దేవుడి సహాయం పొందలేని వారుగా ఎంతకాలం మనం జీవిస్తుంటాం. ఎందుకు దేవుడి సహాయం పొందుకోలేకపోతున్నాం? ఈ రోజు దేవుడి వాక్యం వెలుగులో మనలో తగ్గింపు కల్పించును గాక, విధేయత భావాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు నాలో నీలో మనలో వినయం కనిపించాలి. ఎక్కడ కూడా అహంకారం కనపడకూడదు, గర్వహృదయం కనిపించకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు మనం గమనించాలి. రెండవదిగా మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఇచ్చింది. దేవుని స్తోత్రం. దట్ ఈస్ హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, అషూరు రాజు ఎవరండి? అషూరు రాజు యూదా ప్రజల మీదకి వచ్చాడు. ఎప్పుడు కూడా శత్రువు అనేవాడు భయపెడతాడు. అది శ్రమల రూపంలో, ఆర్థికపరమైన రూపంలో, అనారోగ్య రూపంలో, సమస్యల రూపంలో. ఆ రోజున యోధా వారిని అషూరు రాజు భయపెడుతున్నాడు. ఈ రోజు అషూరు రాజు ఏ రూపంలో భయపెడతాడంటే చెప్పాం కదా, శ్రమల రూపంలో, ఆర్థికపరమైన రూపంలో, అనారోగ్య రూపంలో, బిడ్డల రూపంలో, సమస్యల రూపంలో, ఏదో ఒక రూపంలో వాడు ఏం చేస్తాడు? భయపెడతాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు భయపెడతాడు? కానీ ఒక వ్యక్తి మీదకి 10 మంది వచ్చారు. ఈ ఒక్కడు 10 మందిని కొట్టగలడా? కొట్టలేడు. ఒక్కడు బలం వేరు, 10 మంది బలం వేరు. ఒక్కడు బలం తక్కువ ఉంటుంది, 10 మంది బలం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న బలం వైపు చూసి తక్కువ బలం ఉన్నవాడు ఏం చేస్తాడు? భయపడతాడు. హల్లెలూయా. గట్టి చెప్పగలరా? మన దగ్గర తక్కువ బలం ఉంది, ఎదుటి వాడి దగ్గర ఎక్కువ బలం ఉంది. దేని చూసి భయపడతావు అంటే మన దగ్గర తక్కువ బలం ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువ బలం ఉంది. అయితే హిజ్కియా అన్నాడు, మనం ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? మనం సేవించే దేవుడు ఎవరు తెలుసా? ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు. అంటే ఇప్పుడు మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. నీ పక్షాన బంధువులు లేకపోవచ్చు, నీ పక్షాన స్నేహితులు లేకపోవచ్చు, అయితే నీ పక్షాన ఎవరున్నారు చెబుతున్నాడు హిజ్కియా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. వచ్చేవాళ్ళు అంట మాంస సంబంధులు అంటాడు. ఎవరంట వాళ్ళు? ఈరోజు మన జీవితం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం. వాస్తవంగా నీకున్న బలం తక్కువ, నీకు ఓపిక తగ్గిపోయింది, నీకు శక్తి లేదు, నీకు సంపాదన లేదు, నీకు ఆరోగ్యం లేదు. ఇప్పుడు నీకేం తగ్గిపోద్ది? బలం తగ్గిపోద్ది. బలం తగ్గినప్పుడు చిన్న సమస్య కూడా అది మనకి చాలా కష్టం అనిపించింది. అయితే ఇదే పరిస్థితిలో ప్రభు నీతో మాట్లాడే మాట తెలుసా? నీకు బలం తగ్గితే తగ్గొచ్చు, నువ్వు ఎప్పుడైతే బలహీనవో బలహీన పక్షాన ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీవు నా పక్షముగా, నీవు నా పక్షముగా ఉండగా. మన పక్షంగా ఎవరున్నారు? ఇప్పుడు శత్రువు అని సాతాను ఏం చేస్తాడంటే, శత్రువు అని సాతాను ఏం చేస్తాడు? నీ పక్షాన్ని ఎవరున్నారు? నీకు బలం లేదు కదా, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా అని సాతాను ఏం చేస్తాడు? నిన్నే నీకున్న బలహీనతను చూపిస్తాడు. ఆ హిజ్కియా అంటే ధైర్యంగా నిలబడి మాట్లాడతాడు. ఈరోజు సమస్య వచ్చింది, నువ్వు ధైర్యపరిచే వ్యక్తిగా ఉన్నావా? బలహీనపరిచే వ్యక్తిగా ఉన్నావా? లేదుగా. బలహీనులు బలహీనపరుస్తారు, బలవంతులు బలపరుస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరైనా బలపరచాలి? నీ పక్కన వాళ్ళని, అమ్మా నీ పక్కన వాళ్ళని రేపు చచ్చిపోతే వాళ్ళు చంపేసేటట్టు ఉన్నావా? లేకపోతే నా కూడా బతికేటట్టు చేస్తావా? కొంతమంది ఉంటారు, రేపు పోయేవాడిని వాళ్ళు పంపించేస్తారు. అవిశ్వాస మాటలు, బలహీన మాటలు, నిరుత్సాహపరిచే మాటలు. దేవుని స్తోత్రం. అషూరు రాజు అంటే వారి మీదకి వచ్చినప్పుడు హిజ్కియా నిలబడి అంటాడు, మీరేమి భయపడద్దు, మీరేమి
ఎంత ధైర్యపడిన మాటలంటే ఎందుకని హిజ్కియాకు సహాయం చేస్తాడంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడంట? దేవుడు మనకు సహాయం చేస్తాడు. 7వ వచనం కూడా చదవండి. మీరు ఏమన్నాడు అంటే వీళ్ళు ఎంతగా బలహీనమైపోయారు. ఎప్పుడు దిగులు పడతారు అమ్మా? ఎప్పుడు దిగులు పడతారు? పరిస్థితులు మన చేతులు దాటిపోయినాయి. జేబుల చుట్టూ ఏమి కనిపించట్లా, సమస్యలు చుట్టూతో కనపడుతున్నాయి. బలము తగ్గిపోయింది, సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎటు చూసినా నిరుత్సాహమే, ఎటు చూసినా నిరుత్సాహమే, ఎటు చూసినా సంతోషం కనిపించట్లా. ఆ పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తి అయినా సరే దిగులు పడతాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఏ దిగులుతో వచ్చావో, ఈ రోజు నీ జీవితంలో ఏ సమస్యతో వచ్చావో, ఈ రోజు ఎంత బలహీనమైనప్పుడు కూడా, నీ సమస్యలు ఎంత బలమైనప్పుడు కూడా, ఒకరోజు సౌలు రాజు గొల్యాతు అనేవాడు రంకెలేస్తున్నాడు. ఎవడైనా రండి, మీలో ఒకడు రండి, నాతో పోట్లాడండి. అందరితో నాతో ఒక్కడు రండి, దమ్మున్నవాడు రండి అన్నాడు. ఎవడో? గొల్యాతు. వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు రాజుతో సహా దిగులు పడి గుడారంలో దాక్కున్నాడు. ప్రజలందరూ భయభ్రాంతులైపోతున్నారు. వారిని దిగులు వెంటాడుతుంది, వారికి వేదన వెంటాడుతుంది. ఎవరు లేరు. అదే సమయంలో దావీదు అన్నల దగ్గరికి ఆహారం తీసుకొస్తే ఆ కేక వినపడింది. అప్పుడు అడిగాడు, ఏంటి కేక అంటే, ఈ రోజు కేక కాదు, సుమారు 39 రోజుల నుంచి వాడు కేకలేస్తున్నాడు. వాడి కేకలకి రాజు దిగులు పడి గుడారంలో దాక్కున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి కారణం అడిగితే అప్పుడు చెప్పాడు. అప్పుడు అన్నాడు దావీదు, వాడితో నేను పోరాడతా, వాడితో నేను పోట్లాడుతా. ఎందుకు తెలుసా? వాడు బలం ఎంత, మనము ఆరాధించే దేవుడి బలం ఎంత. దేవుని స్తోత్రం. నీ జేబులో డబ్బుల గురించి లెక్కేయొద్దు, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కేయొద్దు, దేవుడి బలం ఎంతో లెక్కేసుకో. దేవుని స్తోత్రం. ఒకరోజు ఏనుగు ఎలిక, ఎవరండి? ఏనుగు చెప్పాలి, ఎలిక బలకట్టు మీద వెళ్తున్నాయి అంటారు. బలకట్టు మీద వెళ్తుంటే ఏనుగు చెవులు ఎలుగు చెబుతున్నాను. ఏమని? మనం వెళ్తుంటే బలకట్టు వణుకుతుందంట, మనం వెళ్తుంటే బలకట్టు ఊగుతుందంట. ఎవరు బట్టి ఊగుతుంది? ఎలుగుని బట్టే, ఎలుగుని బట్టే. ఏనుగు మీద ఎలుగు కూర్చోబట్టేగా మాట చెప్పగలిగింది. మనం ఆరాధించే దేవుడు ఎవరు, మనం సేవించే దేవుడు ఎవరు, అది నీకు తెలితేగా. అది తెలియపోతే దిగులు పడతావు, అది తెలియపోతే బాధపడతావు, అది తెలియపోతే రోజుకి నీ భక్తి జీవితం సున్నా అయిపోతే, నీ ఆత్మ జీవితం సున్నా అయిపోతే, నీ ఆరోగ్యం కూడా ఉండరాగం పోయింది. ఆఖరికి మన పరిస్థితి ఏమైపోతుందంటే అటు ఇటుగా భక్తి అయిపోతుంది. హల్లెలూయా. రాజుతో సహా దిగులు పడుతుంది. అంటే గొల్యాతు బలం అంచనేశాడు కానీ దేవుని బలాన్ని అంచనా వేయలేకపోయాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నేను లెక్కేసేది శత్రువు యొక్క బలం అంచనేయటం కాదు, శత్రువుని గురించి నువ్వు లెక్క చెప్పడం కాదు, మన దేవుని అంచనా కూడా లెక్కేసుకో. హల్లెలూయా. మన దేవుని బలము కూడా అంచనా వేసుకో. ఇశ్రాయేలు ప్రజలు చూసి, ఫరో సైన్యం చూసి, ఎర్ర సముద్రం చూసి, అయ్యో ఇక మమ్మల్ని సమాధిలో పెట్టేస్తాక ఇక తీసుకొచ్చేవా. కొంతమంది ఇక మాట్లాడితే సావే కోరుకుంటారు. అమ్మా, దేవుడు సంపడంగా తీసుకొచ్చిన అరణ్యంలోకి నేను బ్రతికిస్తాకి. దేవుని స్తోత్రం. చాలా మంది కాస్త సమస్య వస్తే చాలు, నేను చెప్తా. ప్రభువుని సంపడంగా తీసుకొచ్చిన అరణ్యంలోకి పైపించాలంటారు. ఐగుప్తులో సమాధులు లేవా? అరణ్యంలో అయితే సమాధికి ఎంత స్థలం కావాలండి? ఐగుప్తు అయినా అరణ్యమైనా ఎక్కడైనా ఒకటే కదా. కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, చాలా మంది జీవితాల్లో వాళ్ళ ఆలోచన చాలా విడ్డూరంగా ఉంటుంది. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో మనం తీసుకొచ్చావా సాపడటానికి? వారు దేవుని బలం యొక్క అంచనా వేయలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరు. ఎవరైనా మన పిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా బిస్కెట్ రోడ్డు వెళ్ళినప్పుడు వాడు చూస్తాడు, 200 రూపాయలు చూస్తాడు, 500 రూపాయలు చూస్తాడు, డాడీ ఇది నాకు కావాలంటాడు. ఎందుకు తెలుసా? అది మా డాడీ దగ్గర ఉండేదని ఆలోచిస్తాడంటే అలాంటి 100 కొనిస్తాడు మా డాడీ అంటాడు. హల్లెలూయా. అలాంటివి 100 ఆయన జేబులో ఉండలేవో తెలియదు, కానీ అబ్బాయి మాత్రం నాన్న గురించి ఎంత అంచనా వేస్తాడు. మరి మనం ఎంత అంచనా వేస్తాం? ఎంతసేపు గొలియాతు బలం అంచనేస్తాం, ఎంతసేపుకి అషూర్ అంచనేస్తాం, కానీ మన దేవుడు అంచనేస్తామా? కాగా దేవుడు క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరాలు తీర్చును. దేవుని స్తోత్రం.
ఆయన మహిమైశ్వర్యములో ఆయన ప్రతి అవసరాలు తీరుస్తాడు. ఎవరి అవసరాలు? ప్రతి అవసరం. ఎవరి? నీయే కాదు, నాయే కాదు, ప్రపంచంలో 600 కోట్ల మంది అవసరాలు తీరుస్తాడు. జంతువుల అవసరం తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుని యొక్క బలాన్ని మనం అంచనా వేయాలి. అందుకే ఈ మాట చెప్పగలుగుతున్నాడు హిజ్కియా. ఈ రోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు ధైర్యపరచగలుగుతున్నావా? ఎంతో మంది రకరకాల సమస్యలతో వస్తుంటారు, ఎంతో మంది భయాలతో వస్తుంటారు, ఎంతో మంది రకరకాల ఇబ్బందులతో వస్తుంటారు. వారందరికి ధైర్యాన్ని పోయాలి. దేవుని స్తోత్రం. వారందరి గుండెల్లో విశ్వాసాన్ని పెంచాలంటే వారు అంచనాలు తారుమారు చేయాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాలు ఆలోచిస్తే దావీదు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు. హల్లెలూయా. రాజుతో సహా దిగులు పడుతున్నాడు కదా. మరి దావీదు యొక్క టాలెంట్ ఏంటి? దావీదుకున్న గొప్ప ఏంటి? దావీదుకున్న ధైర్యం ఏంటి? అమ్మా, ఈరోజు నీ జీవితంలో నీకున్న ధైర్యం ఏంటి? నీ ఆస్తియా, నీ డబ్బా, నీ బలమా, నీ దేవుడా? హల్లెలూయా. 81వ కీర్తనలో మనకు చదవదులు గాని, మనకు దేవుడై ఉన్న యెహోవాను బట్టి ఆనందగానం, మనకు బలమై ఉన్న దేవుని బట్టి. అమ్మ, నీకు ఎవరు బలం? దేవుడే నీకు బలం. దావీదుకి బలం ఎవరు? దేవుడే. ఇప్పుడు దావీదుకి దేవుడు బలం అయినప్పుడు దేవుని బలముతో చూస్తే గొల్యాతు బలం ఎంత? దేవుని బలం ఎంత? గొల్యాతు బలం ఎంత? ఈ రోజు నీ జీవితంలో నీ శత్రువు రకరకాల నిన్ను భయపెడుతున్నాడే, వాడు బలం ఎంత? మన దేవుని బలం ఎంత? స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నాడు దావీదు అంటే, గొల్యాతు బలము కంటే మనం ఆరాధించే దేవుని బలము గొప్పది. స్తోత్రం. ఈ రోజు అషూరు రాజు యోధా వారి మీదకి దండెత్తి వస్తున్నప్పుడు అందరూ దిగులు పడిపోతున్నారు. హిజ్కియా రాజు అంటాడు, దేవుని బలాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క శక్తిని బట్టి మాట్లాడుతున్నాడు, మీరు దిగులు పడద్దు. దేవుని స్తోత్రం. చదవ 7వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 7వ వచనం. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజీ ఇప్పుడు వచ్చేస్తుంది. బైబుల్ చింపలేశారంటమ్మా. మీరు దిగులు పడకుడి, ధైర్యమును ఏం విడకూడదంట. అమ్మ, ధైర్యం ఎక్కడ ఉంటుంది? బీరువాలోనా? అమ్మ చెప్పండి, ధైర్యం ఎక్కడ ఉంటుంది? బీరువాలోనా, సంచిలోనా, హ్యాండ్ బ్యాగ్లోనా? అమ్మా, ఎక్కడ? ఇష్టంగా చెప్పారు, గుండెల్లో. దేవుని స్తోత్రం. ధైర్యము అనేది నీ గుండెల్లో ఉండాలి. 100 సమస్యలు నీ ముందు నిలబడ్డా నీ ధైర్యం ఎదుట అవి పారిపోతాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే గుండెల్లో పిరిగితనం పోతాడు. గుండెలు ఏం పోతాడు? అమ్మో, నా గుండె వణిగిపోతుంది. అయ్యా, ఏమైపోతుంది? ఏం పోసాడు సాతానుడు? పోసేసాడు, పుల్లు పోసేసాడు, నింపేశాడు. ఏడిది? పిరిగితనం. ఇదిగో దేవుడి నాకు సహాయకుడు, వినయం కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగిండు. నీ గుండెను దేవుడు ధైర్యంతో నింపుతాడు. దేవుని స్తోత్రం. 100 సమస్యలు ముందుండొచ్చు, 100 సమస్యలు చుట్టూతా ఏగలాగా మోహరించుండొచ్చు, కానీ నీ గుండెలో ఉన్న ధైర్యం చూసావా? అది ఎవరు బట్టి వచ్చేది తెలుసా? దేవుని బట్టి. దేవుని స్తోత్రం. ఈరోజు ఇసుకే చెబుతున్నాండి, మనం ఎప్పుడు కూడా ధైర్యం చెడకూడదు. మన గుండెల్లో ధైర్యంతో నింపుకోవాలి ఎప్పుడు కూడా. అదే దేవుని బలం. శత్రువు ఎప్పుడు కూడా ఏంటో తెలుసా? నీ గుండెలో ధైర్యం ఉందా, పిరికాత్మ ఉందా? శత్రువు చూస్తే నీ మొహం ఎంత చూడతావు, నా మొహం ఎంత చూడతావు? నీ గుండెలో ధైర్యం ఉందా, లేకపోతే నీ గుండెలో పిరిగితనం ఉందా అని చూస్తాడు. పిరిగితనం ఉందనుకోండి అంటాడంతే, లేకపోతే పరుగో. పిరిగితనం పెట్టుకుని చూడుకోండి, ఎంత అరిసినా నీకు వాక్యం ఎక్కదు. ఎంత పిరికాత్మ అనుకోండి, ఎంత చెప్పినా చెప్పాలి ఎక్కడో. ఆల్రెడీ నువ్వు ఏమిటికి వచ్చావు? పిరికాత్మకు వచ్చావు. స్తోత్రం. గమనించండి, ఈ మాటలు వాళ్ళు చెబుతుంటే మీరు ధైర్యంగా ఉండడం చెబుతున్నాడు. ఇంకే విషయం తెలుసా? అషూరు బలము కంటే మనము ఆరాధించే దేవుని బలము గొప్పదని చెబుతున్నాడు.
ధైర్యవంతులను ఇంకా ధైర్యపడుతూ ఉంటారు. అషూరు రాజు బలము కంటే మన దేవుని సహాయము గొప్పది అని చెబుతుంటే, ఇప్పుడు అషూరు రాజు అంట కొంతమంది పంపించాడంట ఆ దగ్గరికి. ఈయన అయిపోయింది కదా, ఇసుకే చెప్పాడు కదా, ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటలు దేవుని మాటలు కదా, ఇవి విన్న తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, కూర్చున్న తర్వాత శివులోకి వచ్చి వస్తాడు. ఎవడు తెలుసా? వాడే వస్తాడు. ఏంటో గట్టిగా చెప్పాడు, మీరు మాత్రం ఇసుకే చెప్పిన మాటలు వినొద్దు అంటాడు. 10వ వచనం చూడండి, 10వ వచనం. సేవకులను పంపి, ఏ సేవకులమ్మా? సైతాన్ సేవకులు, దురాత్మలు, సాతాన ఆత్మలు. వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని ఏం చేయాలని? బలహీనపరచాలని. మన గుండెల్లో ధైర్యాన్ని పోసాడు కదా హిజ్కియా, ఇప్పుడు ఆ ధైర్యాన్ని తీసేయాలని అషూరు సేవకులను పంపించాడు. చదవండి. సన్హెరీబు సెలవించినదేమని అంటే ఇప్పుడు వాడి పేరు మీద చెప్తున్నారు వీళ్ళు. దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్నారు, యెరూషలేములో నిలుచున్నారు. కరువు చేత, దాహము చేత మిమ్మల్ని చంపుటకై మన దేవుడని యెహోవా అషూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్ములను. ఇక్కడ చూడండి, వాడు వచ్చి ఎవడొచ్చాడు? ఆయన చెప్పిందంత వద్దలే. అమ్మా, నువ్వు గుడికి వెళ్ళినంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన దేవుడికి ఏం సహాయం చేయడు. నీ కరువు బాదు, నీ కష్టం బాదు. హిజ్కియా ఏంటో చెప్పాడు కదా, అదంతా ఎంత జరిగింది అని చెప్పి ఈ అషూరు రాజు అంట తన దూతను పంపించి విన్న వాక్యం అంతా కూడా చల్లారిపోవటం కోసం వాడు పంపించాడు. ఎట్టపోతే హిజ్కియా చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. హిజ్కియా చెప్పిన మాటలు ఎవరు చెబుతున్నారు అంటే, వాక్యం విన్న తర్వాత ఇప్పుడు మండుతూ ఉంటది, దాని కాసేపు వాడు నీళ్లు పోసేస్తారు. విన్న వాక్యాన్ని ఈ రోజంతా నెమరు వేసుకోవాలి. దేవుని స్తోత్రం. విన్న వాక్యాన్ని, ప్రభువా నా గుండెలో ధైర్యం చెడకూడదయ్యా, నా గుండెలో విశ్వాసం చెదరకూడదయ్యా. అపవాది ఏదో రకంగా మళ్ళా వాడు వస్తాడు. వచ్చి ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్టినప్పుడు ఉడికేటప్పుడు ఎంత వేడిగా ఉంటుంది, 1 గంట తర్వాత చూస్తే చల్లబడిపోతుంది. అట్టాగే ఇప్పుడు మనకి వేడిగా ఉంటుంది. ఇక గుడి దాటి, గుమ్మం దాటి ఇంటికి వెళ్ళాక బైబిల్ అని పెట్టాక అప్పుడు మొత్తం చల్లబడిపోతాం. వాడు ఎంతసేపు చల్లారుస్తాడు. మీరు అవసరం దేవుని చేతులు అయితే మళ్ళా రేపు సోమవారం, రేపు నెల కూడుకుంది, రేపు సోమవారం 10 తారీఖు. కాబట్టి మిగతా మాటలు మనం రేపు కంటిన్యూ చేద్దాం. మీరు ఈ 32వ అధ్యాయం అంతా చదవండి. ఇంకా రేపు మీకు బాగా అర్థమైంది దేవుని బలము, దేవుని సహాయం నీకు ఎలా దొరుకుతుందో, అది సాతాను ఎలా దొరకకుండా చేస్తాడో, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. కాబట్టి దేవుడి మాటలు మనకు నిరికట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. దేవుడి మన గుండెలు ధైర్యంతో నింపును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన నిరికట్టి ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కన్ను మూసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం చివరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ దేవుడి సహాయకుడు ఉండి మనందరిని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. రేపు 1వ తారీఖు గమనించండి. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలీవస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.